హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు తెలంగాణలో రైతు బంధు రాకపోవడానికి గల 5 కారణాలైతే మీకు చెప్తాను. సో భారీగా అయితే మార్పులైతే చేయబోతున్నారు. సో ఈ మార్పులేంటి, మీకు రైతు బంధు రాకపోవడానికి గల కారణాలేంటి, ఇవన్నీ వీడియోలో మీకు డిస్కషన్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ఖచ్చితంగా అలా చేస్తేనే చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఇప్పుడు వరకు రైతు బంధుకు మీరు చూసిన ఇన్ని వీడియోస్ ఎన్ని చూసారో కానీ దానికంటే ఈ వీడియో ఖచ్చితంగా ఒక లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. మీకు రైతు బంధు రాకపోవడానికి గల కారణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ సీజన్కి మనకి ఏ విధంగా చేంజెస్ చేయబోతున్నారు, ఇవన్నీ మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్తాను కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. సో రైతు బంధు నేటి నుంచి ఎన్ని ఎకరాల వరకు పడే అవకాశం ఉంది. సో కొత్త పాస్బుక్ వాళ్ళకి మళ్ళీ అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా కొత్త పాస్బుక్ వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకునే వెసులుబాటు అయితే మీకు కల్పించడం జరుగుతుంది. రైతు బంధు నేటి నుంచి 2 నుంచి లేదా 4 ఎకరాల వరకు ఖచ్చితంగా పడే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెల చివరికల్లా అందరికీ రైతు బంధు పడే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం కొత్త పాస్బుక్ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా బ్యాంకు పాస్బుక్, ఏ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ పాస్బుక్, దాంతోపాటు అగ్రికల్చర్ ల్యాండ్ పాస్బుక్ ప్లస్ 1B కూడా తీసుకొని సమర్పించాల్సి ఉంటుంది. దీనికి మీ దగ్గరలో ఏఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ వీడియోలో మీకు చాలా అన్నట్టు చాలా బెస్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇక్కడ మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్ ప్లాట్ చేసినా కానీ రైతు బంధు అయితే రావడం జరుగుతుంది. సో దీనిని కూడా అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ వీడియోలో ఏంటంటే నెక్స్ట్ సీజన్కి ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారో చాలా పాయింట్స్ ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. సో అగ్రికల్చర్ ల్యాండ్స్ ప్లాట్లు చేసినా వారికి రైతు బంధు రావడం జరుగుతుంది. దీనివల్ల డబ్బులు అనేవి వృధా అవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ అగ్రికల్చర్ ల్యాండ్ని ప్లాట్లుగా వేసిన భూమిని ఐడెంటిఫై చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ ధరణికి కొత్త రూపురేఖలు తీసుకురాబోతున్నారు. ఆ కొత్త రూపురేఖల్లో భాగంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తున్నాను. ఇంకొకటి రోడ్ల కోసం కూడా ఇచ్చినటువంటి భూమికి కూడా రైతు బంధు రావడం జరుగుతుంది. సో దీనివల్ల కూడా మనకి ఎగ్జాంపుల్గా ఒక వెంచర్లో కానీ బయట నార్మల్ కానీ రోడ్లకి ఇచ్చిన భూమికి రైతు బంధు రావడం జరుగుతుంది. దీనివల్ల కూడా భారీ నష్టం అయితే ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇది కూడా చేంజెస్ చేయాలి అని చెప్పి భావిస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో 70 lakhs మెంబర్స్ అయితే రైతు బంధుకి వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. అందులో సుమారు ఇప్పటివరకు ఒక 20 lakhs మెంబర్స్కి రైతు బంధు పడడం అయితే జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తున్నారంటే కొంత మేరకు ఆర్థిక భారం తగ్గించాలి అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టయితే మనకి తెలుస్తుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నారు. కొంత మేరకు ఇంకా గమనించుకున్నట్లయితే గుట్టలు కూడా చాలా వరకు రావడం జరుగుతుంది. గుట్టలు అంటే పెద్ద పెద్ద గుట్టలు కానీ గట్లు కానీ ఉన్నటువంటి భూమికి రైతు బంధు రావడం జరుగుతుంది. సో దీన్ని కూడా ఐడెంటిఫై చేయండి అని చెప్పేసి చెప్తున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. నెక్స్ట్ మనకి ఏసీఐ రైతు బంధు 7,500 రూపాయలు రాబోతుంది ఎకరానికి. నెక్స్ట్కి ఇందులో ఎంత తక్కువ డబ్బులు కనుక ఇచ్చినట్లయితే, ఎంత మిగులు బడ్జెట్ క్రియేట్ చేస్తే అంత మంచిదని చెప్పి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వమే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల పక్షాన్నే ఉంటుంది, రైతులకే మేలు చేస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేదంటే ఏదైనా ఒక పథకాలు ఇచ్చినా కానీ మిగతా కొంత అమౌంట్ ఎప్పుడు కూడా వాళ్ళకి సబ్సిడీల రూపంలో ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నం చేసేది. సబ్సిడీలు ఇవ్వడం వల్ల రైతులకి చాలా బెనిఫిట్స్ ఉంటుంది. ఒక యూరియా విషయంలో కావచ్చు, ఒక డిఏపి విషయంలో కావచ్చు, లేకపోతే ఒక డ్రిప్ విషయంలో కావచ్చు. ఇటువంటి విషయాల్లో గవర్నమెంట్కి ఎప్పుడు ఇలాంటి రైతులకు ఇస్తే బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి ఆలోచన చేయడం జరుగుతుంది. అందుకనే బడ్జెట్ ఏంటంటే ఇష్టానుసారంగా ఇచ్చి దాన్ని వృధా చేసి ఎవరికి అనవసరంగా అర్హులు కాని వాళ్ళకు కూడా ఇచ్చి డబ్బులు వృధా చేసేంత మైండ్ సెట్ అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు.
ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగానే చేయాలని చెప్పి భావిస్తుంది. ఇంకొకటి ఒక సర్వే నంబర్‌లో గతంలో చూసుకున్నట్లయితే ఈ ధరణికి భూమి ఎక్కేటప్పుడు ఏమైందంటే ఎగ్జాంపుల్ ఒక సర్వే నంబర్‌లో ఒక 500 ఎకరాలే ఖచ్చితంగా ఉంది సర్వే నంబర్ ప్రకారంగా. కానీ రిజిస్ట్రేషన్‌కొచ్చేసరికి 700 ఎకరాలు లేదా 600 ఎకరాల ల్యాండు రిజిస్ట్రేషన్ కలిగి ఉంది. దీనివల్ల ఏమైందంటే 100 ఎకరాల వరకు ఎక్స్ట్రా భూమి రిజిస్ట్రేషన్ కలిగి ఉండడం వల్ల ఏందంటే డబ్బులు వృధా అయితుంది. ఇప్పుడు 100 ఎకరాలని 5,00,000 లాస్ అన్నట్టే కదా గవర్నమెంట్‌కి. సో, దాన్ని కూడా ప్రక్షాళన చేయండి అని చెప్పి చెప్తున్నారు. అంటే సో, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఫస్ట్ రాగానే గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకుందంటే తెలుసు గవర్నమెంట్ గతంలో ప్రతిపక్షంలో ఉండి ఏ ఏ తప్పులు జరుగుతున్నాయి అన్నీ అబ్జర్వ్ చేసింది. సో, వాటన్నిటిని ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేసే దిశగా ముందుకెళ్తుంది. కాబట్టి సో, నేను అందుకనే ఎందుకు ఇంత క్లారిటీగా ఈ వీడియో చెప్తున్నానంటే నెక్స్ట్ ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దని చెప్పి వీళ్ళు డిసిషన్ తీసుకోబోతున్నారు. అంటే ఇంకొక ఇన్ఫర్మేషన్ అంటే రైతు ఆహ్, సర్వే నంబర్‌లో ఇది చెప్పడం జరిగింది. ఇంకోటి డబుల్ రిజిస్ట్రేషన్ అనేది ఇంకొక విషయం చెప్తాను. చాలా వరకు డబుల్ రిజిస్ట్రేషన్ అయితే కలిగి ఉన్నారు. ఒక సర్వే నంబర్‌లో ఇప్పుడు నేను చెప్పినట్టే భూమి ఎక్కువుంటే ఆటోమేటిక్‌గా డబుల్ రిజిస్ట్రేషన్స్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఒకవేళ అలా కాకున్నా గానీ ఆహ్, ఒ వ ఇంకొక విషయం ఏందంటే సరే 100 ఎకరాలే ఉందనుకోండి ఆ సర్వే నంబర్‌లో. కానీ తనకుండాల్సిన 5 ఎకరాల భూమి ఇంకొకరి పైన ఉండడం వల్ల ఈ సమస్య కూడా ఎదుర్కొంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, దాన్ని కూడా సత్వరమే పరిష్కరించాలి అన్న భావనలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే దీనివల్ల చాలామంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఎన్నో పిటిషన్స్ రావడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేసే దిశలో ఉన్నారు. ఇంకోటి చెరువులలో ఉన్న భూమి కూడా రైతు బంధు రావడం జరుగుతుంది. ఈ చెరువులో ఉన్న భూమి కూడా రైతు బంధు రావడం వల్ల చాలా నష్టాలు ఏర్పడుతున్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ చెరువులో ఉన్న భూమి ఏందంటే కొంతమందికి రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నారు. దీనివల్ల ఏమైతుంది? డబ్బు వృధా అవుతుంది. వృధా అయిన కొద్దీ ఏమవుతది? ఆర్థిక భారం ఏర్పడతది. నెక్స్ట్ చేయాల్సిన పనులు గవర్నమెంట్ సరిగ్గా చేయలేకపోతుంది. ఇట్లా కొన్ని కారణాలు మీకు ఇప్పుడు ఎందుకంటే ఇటువంటి నేను చెప్పింది స్క్రీన్ మీద చెప్పింది కొన్ని కారణాలు కావచ్చు. కానీ ఇంకా మనం స్క్రీన్ మీద చూడని కారణాలు కూడా ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్క రైతుకి ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాడు ధరణి వల్ల. ఖచ్చితంగా దాని రూపురేఖలు మార్చాలి. ఎందుకంటే తీసుకొచ్చినది బానే ఉంది. ఆహ్, రైతుల కోసం తీసుకొచ్చిన ధరణి బానే ఉంది. సరే దాంట్లో తీసుకొచ్చినంత మాత్రాన ఎప్పుడు అట్లనే ఉంచాలని కాదు కదా! సమస్యలు తలెత్తినప్పుడు దాని రూపురేఖలు మార్చే దిశగా అడుగులు వేసినప్పుడే రైతులకి అండగా ధరణి యూజ్ అవుతుంది. తీసుకొచ్చాము రైతులకి ఉపయోగపడుతుందని చెప్పి నెత్తిన ఏసి తర్వాత దానికి ఎటువంటి చేంజెస్ చేయకపోతే ఫ్యూచర్‌లో ఏమైతది? రాను రాను ధరణి వల్ల విసిగిపోయిన వాళ్ళకి వ్యతిరేక వాదం క్రియేట్ అవుతుంది. సో, అందుకనే ఎప్పుడైనా ఏదైనా ఒక తీసుకొచ్చిన ప్రాజెక్ట్‌ని ఎప్పటికప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయడం చాలా అవసరము. అందుకనే నేను ఈ వీడియోలో క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎందుకు నెక్స్ట్ సీజన్‌కి ఏమి ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. సో, ఎందుకంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ అనేవి వృధాగా ప్లాట్లు గానీ, గుట్టలకి గానీ, రోడ్లకి గానీ ఇచ్చిన భూమికి రావడము, సర్వే నంబర్‌లో ఉన్న భూమి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ కలిగి ఉండడము, డబుల్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండడము. సో, అదేవిధంగా చెరువులో ఉన్న భూమికి కూడా రైతు రుణమాఫీ పడడము, స స రైతు బంధు పడడం ఇటువంటి అంశాలు నేను ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇచ్చాను. నచ్చితే లైక్ చేయండి. మన ఎక్స్‌ప్లనేషన్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా దీనికి మించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.